సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన ఇపియాన్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఇపియాన్ పెయిన్ రిలీఫ్ సెంటర్కి నేను వచ్చిన. దీని ఫౌండర్ అండ్ డైరెక్టర్ మీ అందరికీ బాగా పరిచయం సుధీర్ దారా గారు. ఆయనే ఉన్నారు, డాక్టర్ సుధీర్ దారా గారితో నేనున్నాను. సో ఈరోజు యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చింది, దాన్ని క్లారిఫై చేసుకొని వచ్చిన. సరే డైరెక్ట్గా నేను మిమ్మల్ని ఆ డౌట్ అడిగిద్దాం అనుకుంటున్నా. థింగ్ ఇస్ ఏంది అని అంటే, ఇక్కడ మోకాల నొప్పితో చాలా మంది వస్తూ ఉంటారు మీ దగ్గరికి విపరీతంగా. మోకాలు అనేది మంచి హ్యూజ్ జాయింట్, మంచిగా నిండుగా ఉంటుంది బయట నుంచి చూడ్డానికి. సో ఇలాంటి జాయింట్లో ఒక నొప్పి రాగానే ఎంతోమంది ఈ మధ్య మోకాలు రీప్లేస్ చేసుకుంటున్నారు. రీప్లేస్ అంటే ఏముంది, ఆ మోకాలు జాయింట్ ఏదైతుందో అది తీసేసి ఇంకోటి ఏదో పెడతారు, సబ్స్టిట్యూషన్ అనేది అర్థమైపోయింది. కానీ అది కాకుండా అసలు అది వద్దు, అది అవసరం కూడా లేదు, మీకు ఆ నొప్పిని నేను తగ్గిస్తా అని మీరు ఇస్తున్న పిఆర్పి ఏ విధంగా అక్కడ ఆ జాయింట్కి వెళ్ళి పని చేస్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్గా అర్థమైతేనే తప్పితే చేయించుకోమని చాలామంది పెద్దవాళ్ళు మొండి చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి నాకు తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్లీ ఏం చేస్తారు సార్ అసలు? ఇప్పుడు అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మోకాలు నొప్పి వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, వయసు రీత్యా నాకు 1 సంవత్సరం నుంచి మోకాలు నొప్పి ఉంది, సో అంటే ఇంకా ట్యాబ్లెట్స్తో తగ్గట్లేదు, ఎక్సర్సైజ్ తగ్గట్లేదు, ఫిజియోథెరపీతో తగ్గట్లేదు అంటే మోకాలు మొత్తం చెడిపోయింది అనుకుంటారు. అంతే కదా? ఎందుకు అనుకుంటారు అంటే, ఆ మోకాలు నొప్పికి చాలా మంది మోకాలు మార్పిడి చేసుకొని ఉంటారు. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ అమ్మమ్మ గారికో మీ పెద్దమ్మకో నొప్పి వచ్చింది. సో నొప్పి వచ్చింది, ఫస్ట్ ఇనిషియల్ మందులు వాడారు, తర్వాత ఎక్సర్సైజ్ చేయించారు, ఫిజియోథెరపీకి వెళ్ళారు, మళ్ళీ మందులు చేశారు, కాలేదు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తారు, ఏమున్నాయి ఆప్షన్స్ అని అడిగితే 4 ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మేము చేసుకున్నామండి, మాకు బాగుంది, ఇంత బాగుంది, అంత బాగుంది అని అంటారు. అన్నప్పుడు ఏం చేసుకున్నాం ఆపరేషన్ అడుగుతారు. ఏంటంటే మోకాలు తీసేసి కొత్త మోకాలు పెట్టారండి అన్నగానే వాళ్ళకి వచ్చే ఐడియా ఏంటంటే, ఓహో మోకాలు మొత్తం చెడిపోయింది కాబట్టి అది చెడిపోయింది అంతా తీసేసి కొత్తది పెట్టారు. అది తప్పు, అది రాంగ్. మోకాలు మొత్తం ఎప్పుడు చెడిపోదు. మోకాలు అనేది మీరు అన్నట్టు వెరీ స్ట్రాంగ్ జాయింట్. ఎందుకు, మన బరువు అంతా మోస్తుంది అది. సో సరే ఏమవుతుంది సార్ మరి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 4 సంవత్సరాల నుంచి ఒక మనిషికి నొప్పి ఉంది. నాకు ఇక్కడ ఒక డౌట్, అసలు మోకాలంతా చెడిపోకముందు ఇప్పుడు ఏదైనా సర్జరీ చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు అంటే ఇంకా అది పనికి రాదు కాబట్టి సర్జరీ చేసుకోండి అంటారు ఎవరైనా. కానీ మొత్తం చెడిపోకుండా ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సరి చేయాలని ఆలోచించకుండా మొత్తం మోకాలు ఎందుకు తీసేస్తున్నారు మరి అందరూ? అదే జరుగుతుంది ఒక 40-50 సంవత్సరాల నుంచి. ఎందుకు, దాని కారణాలు ఏమైనా కూడాను ఏవేవో ట్రీట్మెంట్లు ట్రై చేశారు, ట్రై చేసి అవి పని చెయ్యవు అని ఓవరాల్గా సొసైటీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. అయిపోయింది బా, ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవేం పని చేయవు, ఓవరాల్గా నీ మోకాలు మార్పిడి చేసుకోవాలి. ఇది ఒక సెంటిమెంట్, ఇది ఒక ఇమోషన్. మొత్తం వరల్డ్లో 70% కంట్రీస్ మోకాలు ఆపరేషనే చేస్తాయి, 30% చేయవు. వాళ్ళ కంట్రీస్లో వాళ్ళ నార్త్ కొరియా ఉంది, వాడు ఎవడు మాట వినడు, వాడు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాడో కూడా నీకు తెలియదు, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉండదేమో, వేరే ఉంటాయేమో తెలియదు మనకి. 70% ఈ యూరోపియన్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా అందరు నీ రీప్లేస్మెంట్, ఇండియా కూడా అదే. కానీ మోకాలులో రియల్గానే మనము మోకాలు జాయింట్ అంతా కూడా స్కానింగ్ చేసామనుకో అసలు విషయం అర్థమవుతుంది. ఎందుకు, ఇప్పుడు పొలం ఉంది, పొలంలో కలుపు ఉంది, కలుపు ఉంటే కలుపు పీకుతామా, పొలం అంతా పీకుతామా? కలుపే పీకుతాం. మోకాళ్ళు కూడా అంతే. మోకాలు నొప్పి వచ్చిందనగానే మోకాలు అంతా చెడిపోయిందని ఆ మోకాలు నొప్పి బాధపడేవాడు అనుకోకూడదు, చూసే డాక్టర్ కూడా అనుకోకూడదు. అంటే నేనేమంటానంటే, మోకాల్ని తప్పకుండా క్షుణ్ణంగా పరీక్ష చేసి స్కాన్ చేసి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు? దట్ ఈస్ ద క్వశ్చన్. చిన్న లాజికే. సరే మొత్తం చెడిపోయింది, మార్చేయండి. మొత్తం చెడిపోలేదు, ఎందుకు మార్చాలి? సింపుల్. అబ్సల్యూట్లీ రైట్. బుక్స్ కూడా అవే చెప్తాయి. బుక్స్లో 100 మంది నీ జాయింట్ పెయిన్తో వెళ్తే కరెక్ట్గా ఆపరేషన్ చేయాల్సిన ఇండికేషన్స్ 5 ఉంటాయి. 95 మందికి ఉండవు, 5 మందికే. అంటే ఇగో 100 మంది వస్తే 5 మెంబర్సే సూట్ అవుతారు ఆపరేషన్కి, 95 మంది కారు. మరి 95 మంది నొప్పితో బాధపడాలా? వాళ్ళకి వేరే మార్గం లేదా? ఈ 5 మందిలో
ఒక ముగ్గురికి ఆపరేషన్ అంటే భయము, ఇష్టం ఉండదు. వాళ్ళకి వేరే ఒక ఆప్షన్ చూపించాలి కదా. అవును. అలా చూపించకుండా నువ్వు ఇంట్లో కూర్చొని రామాయణం రాసుకో, హరే రామ హరే కృష్ణ అంటే ఎంత పాపం. డాక్టర్లుగా మాకు పాపం. అంటే ఏ వ్యక్తి కూడా చనిపోయే వరకు నొప్పితో బాధపడకూడదు. ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వు. ఒక ఆయిల్ మసాజో లేదా ఒక ఆయింట్మెంటో ఏదో ఒకటి, ఒక తాయెత్తు కట్టు, సైకలాజికల్ పెయిన్ అన్న తగ్గుతుంది. కానీ కొందరు డాక్టర్లు ఇది అంటున్నారు, ఆపరేషన్ అంటే భయపడతారు, ఆపరేషన్ భయపడితే మీరు ఆపరేషన్ చేసుకోవద్దు, కానీ ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా హరే రామ హరే కృష్ణ అని భగవద్గీత రాసుకో అనే డాక్టర్ కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎతకండి. అంటే ఎంత పాపము, ఎంత క్రూరమో ఆలోచించండి. ఏ డాక్టర్ అయినా కానీ చూడమ్మా, నీకు ఆపరేషన్ ఇష్టం లేదు, ఇగో ఈ ఆప్షన్ ఉంది, ఈ ఇంజెక్షన్ ఉంది, అది ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, చెప్పు, వెళ్తారు. సో కమింగ్ టు ద పాయింట్. సో మేమేం చేస్తాము, మీ డౌట్ ఏంటి, అసలు ఏంది మోకాలంతా చెడిపోతే ఒక చిన్న ఇంజెక్షన్. మీరు మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఒక్కసారి నాకు చూపిస్తా, క్లియర్ గా చూపించండి సార్, ఎక్కడ నొప్పి వస్తుంది, ఎట్లా తయారైతుంది. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు మోకాలు నొప్పి అన్నాడు. మోకాలు నొప్పి అన్నాడు అనగా వెంటనే నేను ఇంజెక్షన్ చేయను, వెంటనే ఆపరేషన్ చెప్పను. ఏం చేస్తాను, మోకాల్లో నొప్పి ఎందుకు వస్తుందో కనుక్కుంటాను. ఎట్లా కనుక్కుంటారు, ఒక స్కానింగ్ ఉంది, అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్ అని. ఆ స్కానింగ్ చేసి ఏం చూస్తాము అంటే, శివుడు తెలుసు కదా మీకు, శివుడిని ఏమంటారు ఇంకో పేరు, బోలాశంకర్. ఎందుకంటారు, అమాయకుడు. మోకాలు కూడా బోలా జాయింట్, పెద్ద కాంప్లికేషన్ ఉండదు దీంట్లో. రెండు పెద్ద ఎముకలు ఉంటాయి, లిగమెంట్ సైడ్ లో ఉంటాయి, మజిల్స్ ఉంటాయి ముందు, తర్వాత ఈ బ్లూగా ఉన్నది కార్టిలేజ్, తర్వాత ఈ వైట్ గా ఉన్నది మెనిస్కస్. బోలా జాయింట్ ఎందుకంటే ఎంతకంటే ఏముండవు. అంటే ఈ 5 పార్ట్లలోనే ఎక్కడో దెబ్బతిని మీకు మోకాలు నొప్పి వస్తుంది. అర్థమైపోయిందా? ఏం లేదు, 2 బోన్స్, మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్ తెల్లది, కార్టిలేజ్ బ్లూది. ఇది బ్లూగా ఉండదు, బాడీలో తెల్లగా ఉంటుంది. దీనికోసం బాగా అర్థమైందా? సో దీన్ని మనము ఇపియాన్కి వచ్చారనుకో ఎవరైనా మోకాలు నొప్పితోటి స్కాన్ చేస్తాం. బోన్స్ ఎట్లా ఉన్నాయి, లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయి, మెనిస్కస్ ఎట్లా ఉంది, మజిల్స్ ఎట్లా ఉన్నాయి, కార్టిలేజ్ ఎట్లా ఉంది. స్కానింగ్ క్షుణ్ణంగా ఇట్లా మోకాల్ని మూవ్ చేస్తూ లోపల దాక్కున్న ప్రతి పార్ట్ని కూడా బయటికి తీసుకొచ్చి చూస్తాం. సో ఎందుకు చూస్తాము, సరే మీకు ఏం అర్థం అవుతుందంటే, మాకు నొప్పి ఏ పార్ట్ నుంచి వస్తుందో మాకు దీంట్లో అర్థమవుతుంది. ఈ లిగమెంట్ నుంచి రావచ్చు, ఈ మజిల్స్ ఉంటాయి కదా పైన, వాటి నుంచి రావచ్చు, కార్టిలేజ్ అరిగి ఉండొచ్చు, మెనిస్కస్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. బోన్స్ జనరల్ గా నొప్పి కాజ్ చేయవు. మనందరూ అంటారు, సార్ నా బోన్ అరిగిపోయింది కదా, బోన్ నుంచి నొప్పి వస్తుంది. బోన్ ఎప్పుడు అరగదు, బోన్ డిఫార్మ్ అవుతుంది కానీ బోన్ అరగదు. బోన్ నుంచి ఎప్పుడు నొప్పి రాదు. సో ఏ పార్ట్ నుంచి నొప్పి వస్తుంది, ఒకటి. రెండో పార్ట్ ఎంత డ్యామేజ్ అయింది అది. అంటే ఇప్పుడు ఎక్కువ అరిగిపోయేది, ఎక్కువ దెబ్బతిన్నది కార్టిలేజ్, బ్లూది, అంతేనా? ఈ బ్లూది కార్టిలేజ్. బ్లూ కార్టిలేజ్ మోకాలంతా ఉంటుంది. అంటే మోకాలంతా పోయిందా కార్టిలేజ్? ఇప్పుడు మామూలుగా డాక్టర్ ఏం చేస్తాడు, ఎక్స్రే తీస్తాడు, చేసి 2 ఎక్స్రేలో ఏం కనపడతాయి, ఓన్లీ బోన్స్ కనపడతాయి. బోన్స్ 2 దగ్గరకు వస్తే ఏమంటారు, బోన్స్ దగ్గరకు వచ్చిందంటే గుజ్జు అరిగిపోయింది అంటారు. దాంట్లో నిజం లేదు, ఎందుకంటే గుజ్జు అరిగిపోయిందని నీకు ఎట్లా తెలుసు? ఎముక దగ్గరికి వచ్చిందని గుజ్జు అరిగిపోయింది, గుజ్జును చూసావా నువ్వు? గుజ్జును చూడలే. గుజ్జుని ఎట్లా చూస్తాం? అల్ట్రాసౌండ్ లో చూస్తాం, ఎంఆర్ఐ స్కాన్ లో చూస్తాం. సో మేమేం చేస్తాం, ఈ గుజ్జు ఒకవేళ అరిగిపోయి ఉంటే గుజ్జు ఎంత అరిగింది, ఎక్కడ అరిగింది, దాని మెజర్మెంట్ ఎక్స్రేలో ఇవన్నీ కనపడు. సో అల్ట్రాసౌండ్ అంత పవర్ఫుల్. అల్ట్రాసౌండ్ అన్నది ఎక్స్రే కంటే 1000 రెట్లు పవర్ఫుల్. ఎందుకంటే ప్రతి స్ట్రక్చర్ని చూడొచ్చు. ఈ లిగమెంట్ ఉంది చూసారా, కొలెటరల్ లిగమెంట్ అంటాం, దీన్ని ప్రతి పార్ట్ ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఎక్కడన్నా చూడొచ్చు. మెనిస్కస్ ని మొత్తం చూడొచ్చు. కార్టిలేజ్ ఎక్కడ అరిగిందో కూడా చూడొచ్చు. సరే కార్టిలేజ్ అరిగిపోతే మనం ఇంతకు ముందు అనుకున్న ఎగ్జాంపుల్, 4 సంవత్సరాల నుంచి ఒక హౌస్ వైఫ్ కి నొప్పి ఉంది. ఎంత డ్యామేజ్ అయింటది చెప్పనా? ఎక్స్రే మన అల్ట్రాసౌండ్ ద్వారా. ఇప్పుడు ఇది చూడండి, దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ ఎర్రగా అయిందా, ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. ఎర్రగా అయిందంటే అర్థం ఏంటంటే ఆ పార్ట్ లో కార్టిలేజ్ అరిగింది. సో మెయిన్ గా ఎంత అరిగింది, అక్కడే ఎంత అరిగింది, ఒక 10% అరిగింది, 20% అరిగింది. ఈ 10% 20% అరుగుదలకి మోకాలను అంతా కూడా భయంకరమైన నొప్పి రావచ్చు, నీరు నిండొచ్చు,
మోకాలు ఎర్రగా అవ్వచ్చు, కాలు మడచలేని పరిస్థితి కూడా అవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ నేను ఎందుకు ఇంత స్కానింగ్ గురించి మాట్లాడుతున్నానంటే ఈ చిన్న పార్ట్ అరిగిపోయిన దానికి ఈ మోకాలంతా ఎందుకు మార్చుకోవాలి? లాజికే కదా. ట్రూ, అబ్సల్యూట్లీ. నేను మామూలు భాషలోనే చెప్తున్నాను చూడండి. ఒక లేమెంట్, ఒక విలేజర్ మాట్లాడి ఇక్కడ చిన్నగా అరిగిన దానికి ఇదంతా ఎందుకు మార్చాలి? అవును, మార్చే కండిషన్స్ ఉంటాయి కొన్ని, వాటిలో తప్పకుండా మార్చాలి, అన్నింటి మార్చొద్దు. సరే మార్చకపోగా ఇంత అరిగింది అని తెలిసి పోస్ట్పోన్ కూడా చేయకూడదు. ఇంకా అరగనిలే చూద్దాం, ఇంకా అరగనిలే చేద్దాం, అప్పుడు మార్చు. ఎందుకు ఇప్పుడే మార్చుకో, ఇప్పుడే దీన్ని కరెక్షన్ చేసుకో. సో చిన్నగా ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకుంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కొంచెం అరిగింది, సర్లే నీ వయసు కూడా ఇప్పుడు 45, ఈ రోజు ఒక 45 years ఆయన వచ్చినాడు, పాపం ఏదో బిజినెస్ చేసుకుంటుంటాడు, నొప్పి ఉంది, స్కానింగ్ చేసాము, ఇక్కడ అరిగింది, 45 years. అదే ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏంటి చెయ్యకో 45 సంవత్సరాలకి ఆపరేషన్ చేయకూడదు అయినా కూడా చేస్తారు. ఎందుకు? అది క్రియేట్ చేస్తారు. ఇంకా లాభం లేదబ్బా, సంవత్సరం నుంచి నా దగ్గర తిరుగుతున్నావు, ఇంకా చేసేసుకో, అంటున్నావు కదా. ఏ వయసులో అన్నా కూడాను స్కానింగ్ చేసుకొని అది ఆపరేషన్ కానీ సూట్ కాకపోతే పిఆర్పి ఇస్ ద బెస్ట్ థింగ్. ఈ చిన్న పార్ట్ అరిగింది కదా, ఇక్కడ కొంచెం అరిగిందా, ఇక్కడ కానీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని కరెక్ట్ గా వేస్తే అది మళ్ళీ ఇట్లా అయి కూర్చుంటది. ఓకే, మళ్ళీ ఎప్పుడు ఎట్లుండేనో అట్లనే అయిపోతుంది అంతే. ఓకే, దానికోసమే ఇంకా కనిపెట్టింది. అంటే అట్లా అవ్వాలి అంటే దానికి ఉత్త ఇంజెక్షన్ చేసి వదిలేస్తే కాదు. నేను ఇంతకుముందు చెప్పానా సార్, వాడు కిట్ కంపెనీ వాడు వెళ్తాడు, సార్ చిన్న ఇంజెక్షన్ సార్ సుధీర్ సార్ చేస్తున్నాడు, మీరు కూడా చేయండి సార్ ఏముంది అంటాడు. వాడు చేస్తాడు. అది ఎట్లా పెరుగుతుందో తెలియదు, అది ఏమవుతుందో తెలియదు, పేషెంట్కి ఏం చెప్పాలో తెలియదు, పేషెంట్ మళ్ళీ నొప్పి వస్తే ఏం చేయాలో తెలియదు. సో దాంతో చెడు అంతా ప్రచారం అవుతుంది. సో మోకాలులో ఇంత చిన్న పార్ట్ గుజ్జు అరిగిన దానికి మోకాలు మొత్తం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం. ఆ గుజ్జుని పెంచుకుంటే సరిపోతుందని 30 సంవత్సరాల కిందే ఎవరో మహానుభావుడు కనిపెట్టి వదిలాడు. దాన్ని ఈరోజు మనం అందరం కూడాను పాటిస్తున్నాం. అంత దీనిలోన ఉన్న దాగి ఉన్న మహత్యం అన్నమాట పిఆర్పి. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్, రియలీ పర్ఫెక్ట్. అండ్ నిజంగా ఫర్ ది ఫస్ట్ టైం మోకాలు నొప్పి ఇంత ఈజీగా డీల్ చేయొచ్చని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మా నాన్నమ్మని చూసిన, మా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, ముఖ్యంగా మా నాన్నమ్మ ఎక్కువగా బాగా సఫర్ అయ్యేది. అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ షీ ఆల్సో అండర్వెంట్ సర్జరీ, రీప్లేస్మెంట్కి వెళ్ళింది. బట్ ఇంకో కాలు పెండింగ్లో ఉంది ఇంకా. సో యాక్చువల్గా నాకు ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత, చూసిన తర్వాత, అయ్యో ఇంత చిన్నదానికి ఆమెకి ఇంత పెద్ద సర్జరీ చేయించినామేమో అని నాకే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. దీంట్లో ఇంకొక విషయం ఉంది చాలా. అంటే నేను ఈ 8 yearsలో ఈ ట్రీట్మెంట్స్ చేస్తుంటే కొన్ని వేల మందికి చేస్తుంటాం కదా. దీంట్లో ఒక పాయింట్ అర్థమయ్యేది ఏంటంటే, జనాలు అందరూ కూడాను ఇది చేపించుకొని ఎక్కడో బ్రెయిన్లో ఆపరేషన్ చేసుకోలేదే అన్న డెఫిసిట్ ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం నొప్పి వచ్చింది అనుకో ట్రీట్మెంట్, సార్ ఆపరేషన్ చేసుకోలేదు కదా సార్ అని. అంటే అటువంటిది మన సొసైటీలో స్ప్రెడ్ అయిపోయింది. నేను ఒకటే చెప్తాను, నేను అందరికి చేయను పిఆర్పి. మీరు వచ్చారనుకోండి, నేను అన్ని మీకు చెప్పి, అమ్మా ఆపరేషను అవసరం లేదు, ఆపరేషన్ లేకుండానే నేను ఈ ట్రీట్మెంట్ తోటి హ్యాపీగా ఉంటానన్న నమ్మకం ఉంటేనే చేసుకో. లేదు తర్వాత ఆపరేషన్ చేసుకుందాము, లేదు ఆపరేషనే బెటరు దీనికంటే, మా వాళ్ళందరూ ఫోర్స్ చేస్తుంటే వచ్చి చేసుకున్నాను అంటే అయితే మటుకు రావద్దు, చేసుకోవద్దు. నాకు నా పేషెంట్ కావాలి, నేను చెప్తే నమ్మే పేషెంట్ కావాలి, నేను చెప్పే ట్రీట్మెంట్ మీద వాళ్ళకి బలమైన గురి ఉండాలి, అటువంటి పేషెంట్. ఎందుకంటే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా 100% సక్సెస్ కావు. ఈ 100%లో 20% సైకలాజికల్ కూడా ఉంటుంది. డాక్టర్ గారు బాగా చెప్పారు, డాక్టర్ గారు చెప్పినట్టు వింటానని. లేదు హాఫ్ హార్టెడ్గా చూద్దాము, నేను చేయను అసలు అట్లా అనిపించారు అనుకో నా పేషెంట్, వద్దులేమ్మా మీరు వేరే ఆప్షన్ చూసుకోండి, నేను చేయను. ఇటువంటి బిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పటికే మన రాష్ట్రాల్లో వచ్చేసింది, సౌత్ ఇండియాలో వచ్చింది, ఇది ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఎందుకు అంటే ఒకటే అమ్మా, ఏంటంటే మానవ జాతికి హ్యూమన్ బీయింగ్స్కి మంచి జరగాలి, చెడు మార్గంలో పోకూడదు. చెడు ఎక్కడైతే ఉందో అటు సైడ్ పోకుండా ఇది కాని పక్షంలో
సరే తప్పకుండా ఆపరేషన్ అవసరం అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. ఆ లేని పక్షంలో దీని మీద ఎంత నమ్మకం క్రియేట్ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. ఫ్యూచర్లో ఇండియాలో వరల్డ్లో ఈ న్యాచురల్ ట్రీట్మెంట్సే ఎక్కువ ఫేమస్ అవబోతున్నాయి. ఎస్, డిస్ట్రక్టివ్ అన్నీ కూడా స్లోగా తగ్గుతున్నాయి. ఎందుకంటే వీటిలో ఇంత పవర్ ఉందని అందరూ కనుక్కున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ PRPA సౌత్ ఇండియాలో. ఎస్ ఎస్. సో ఈ విధంగా రాబోయే కాలంలో సర్జరీ స్లోగా తగ్గాలి కూడా. ఎస్, చాలా మంది దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎంకరేజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బికాజ్ అందరికీ తెలుసు, ఇట్స్ వెరీ క్లియర్. దీనిపైన మనం పెద్ద డిబేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే. ఎందుకు అనంటే యూ కెన్ సీ ఎవ్రీథింగ్ కదా. చాలా చిన్న దాంతో అయిపోతే దాన్ని మనం ఎంత పెద్ద అంటే అదే అంటారు కదా, ఓ చిన్న సూత్తో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నాం అని అంటారు. అట్లుందనమాట మనం చేసే పని. అండ్ ఇది కూడా ఏంటి అనంటే ఇంతకు ముందు ఇంకా అందరినీ అనలేము, బట్ ఏంటంటే మనకి ఒక చిన్న జ్వరంతోనో ఒక దాంతోనో పోతే రకరకాల టెస్టులు రాయడం అలవాటైపోయింది. అవి చూడంగానే వీళ్ళకి ఓహో ఇవన్నీ చూస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఆ సాటిస్ఫాక్షన్ అక్కడ మొదలైతే అది ఇక్కడ తగ్గట్లేదు అనమాట. ఇక్కడ చిన్న ట్రీట్మెంట్తో నేను చేసి పంపిస్తా అమ్మా అన్నా కూడా ఇన్ని రకాల డౌట్స్ వస్తాయి అన్నట్టు. మీరు చెప్పినట్టుగా అయ్యో నేను సర్జరీ చేసుకోలేదే, అయ్యో మా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని వచ్చానే, ఇలాంటివన్నీ ఎందుకు అనంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఈ మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పడింది కదా, స్ప్రెడ్ అయిపోయింది సొసైటీలోకి. ఇదే ఒక ట్రీట్మెంట్, వేరే ట్రీట్మెంట్ మా స్ట్రగుల్ అంతా కూడాను ఆ మెంటాలిటీని మార్చాలి. బట్ థ్యాంక్స్ ఫర్ దట్. మార్చిన రోజు ఎక్సలెంట్ గా ఉంటది. ఐ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ హార్ట్, నిజంగా చెప్తున్నా కదా. ఎందుకంటే యూ ఇంట్రడ్యూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, రీఇంట్రడ్యూసింగ్ ఇట్ ఇన్ టు ది వరల్డ్, మళ్ళీ ఒకసారి ముఖ్యంగా ఈ హైదరాబాద్ జనాలందరికీ కూడా ఇట్స్ ఎన్ ఐ ఓపెనింగ్ థింగ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ దాట్ నిజంగా. అండ్ మళ్ళీ ఇంకో డౌట్తో వస్తా. థ్యాంక్స్ అలాట్.